ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, ఒక బిగ్ సైజ్ టొమాటో అండ్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4 ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 4 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇదే బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఎగ్స్ని బాగా బీట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఆమ్లెట్ని బోత్ సైడ్స్ కుక్ అయ్యేలా కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలాగ ఫ్లఫీగా అవుతుంది. ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న కళాయిలోనే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత టొమాటో ప్యూరీ అండ్ ఆనియన్స్ వేగాక సాల్ట్ ఒక 1/2 స్పూన్ అండ్ 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం ఆ పీసెస్ మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా దగ్గరికి కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం.